ప్రైజ్ లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మరొకసారి ఈ పునరుద్ధాన దిన శుభాలు ప్రతి వారికి కూడా తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృపలో మరొక పర్యాయము ఈ రీతిగా 6వ నెల మొదటి పునరుద్ధాన దినమందు ఈ గృహాలకు రావడానికి, ప్రతి గృహములో కూడా ఆయన సన్నిధి తీసుకురావడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. సంతోషం. అందరూ కుటుంబాలుగా కూడి ఉన్నారు కదూ? పాటలు పాడుకున్నారా? మంచిది. పాటలు పాడుకున్నారని, ఆరాధన చేసుకున్నారని, కీర్తన ధ్యానం చేశారని నేను నమ్ముతున్నాను. మరలా నా ప్రియులరా, ఈ దినం ఈ రీతిగా మనందరం కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకున్నాం. అలాగే గడిచిన శుక్రవారం కూడా నేను మీకు ప్రకటిస్తూ వచ్చాను. గూగుల్ మీట్ ద్వారా కొంతమంది సహోదరులు మరి కలిసి ఆరాధన చేసే భాగ్యాన్ని దేవుడిచ్చారు. అవకాశం కలిగిన వారందరూ కూడా ఇంకా గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా రేపు మధ్యాహ్నం 2 గంటలకు గూగుల్ మీట్లో ప్రార్థనలో పాలు పంపులు పొందాలని ప్రభు పేరిట మీ అందరికీ కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని ఈరోజు కూడా కొంత సమయము దైవవాక్యాన్ని మనం నేర్చుకుందాం. నా ప్రియులరా, గమనించండి. ఈరోజు మనం గమనిస్తే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక రకాల ప్రసంగాలు, అనేక రకాల మెసేజ్లు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడంతా కూడా టెక్నాలజీని వాడి రకరకాలైనటువంటి విధానాలలో రకరకాలైన బోధలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రభువుకి మహిమ. మొదట మనం దేనినైతే గట్టిగా చేపట్టామో దాన్ని కడవరకు పట్టుకుని మనం నడవాలని మర్చిపోకుండా, ప్రియులరా, అనేక బోధల వైపు మీ మనసును త్రిప్పుకోకుండా మీ మనసులు నిలకడగా ఉంచుకోవాలని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యానికి సిద్ధపడదాం. కండ్లు మూసుకునండి. ప్రార్థన. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. మరొక పర్యాయము ఈ పునరుద్ధాన దినము నీ సన్నిధానానికి వచ్చాము. అయ్యా, నీ వాక్యాన్ని వినడానికి నీ సముఖములో చేరి ఉండగా, నాయనా, నీ దాసుని బలపరచు బాబు. నీ దాసుని నోటికి నీ మాటను అందించి వింటున్న ప్రతి బిడ్డను కూడా నీ వాక్యం చేత మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయనా. నీ మాటే మా అందరికీ ప్రసాదించండి నాయనా. ఈ లోకంలో ఎన్నో రకరకాల రంగుల వలయాలు కనిపిస్తున్నాయి. మా దృష్టి రంగుల వలయాల మీదకి వెళ్ళడం కాదు, కానీ పరిశుద్ధాత్ముడా నీ అభిషేకం మీద, పరిశుద్ధాత్ముడా నీ నడిపింపు మీద, పరిశుద్ధాత్ముడా నీ రాజ్యానికి వెళ్ళడానికి మేము ఏ రీతిగా సిద్ధపడాలో ఆ మాట పైన మా మనస్సులు మేము నిలుపుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ఈరోజు ఈ మొదటి ఆదివారపు ఈ ఆత్మీయ ఆహార విషయంలో మీరే మాకు సహాయము చేసి నీ మాటలు అందించి కృపదయ చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియులరా, గడిచినటువంటి ఆదివారం బోధ ఏమనగా అనేటువంటి అంశం పైన కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. బోధలో ఆనాటి అపోస్తులు బోధించిన బోధా విధానం ఎలా ఉందో, ఏది క్రైస్తవుడు కలిగి ఉండాలో, ఏటిని విడిచిపెట్టాలో, ఎవరిని ధైర్యపరచాలో, ఏ రీతిగా ఉండాలో మనం కొన్ని విషయాలు విన్నాం. ఈరోజు కొన్ని మాటలు ప్రభు సన్నిధిలో వినడానికి మనం సిద్ధపడదాం. ప్రియులరా, చాలామంది వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారికి నా ప్రత్యేక నిండు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు నాకు బయలుపరుస్తూ ఉన్నారు. ఎవరు ఏ రీతిగా కొనసాగుతున్నారో బయలుపరుస్తూ ఉన్నారు. అనేక విషయాలు గ్రహించడానికి దేవుని కృప, ఆ మనస్సు దేవుడు నాకు అనుగ్రహించారు. ప్రియులరా, ఒకవేళ మనిషిగా శారీరకంగా సంఘానికి, సంఘ కుటుంబాలకు నేను దూరంగా ఉండొచ్చు, కానీ సంఘ సహోదరుల ఆత్మీయ స్థితిలో నేను దగ్గరగా ఉన్నాను.
అని మరొకసారి ప్రభు పేరిట మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రతి వారి కొరకు దేవుడు అనేక విషయాలను బయలుపరుస్తూ, అనేక రీతులుగా నన్ను బలపరుస్తూ, అనేక విషయాలు నాకు చూపిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఈరోజు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచిన మాటలు నేను మీకు తెలియచేయాలి అని ఆశపడతా ఉన్నాను. ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ప్రేమ దోషాలను కప్పుద్ది. ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమలో చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిల్ లేఖనాలు మనం గమనించినప్పుడు బైబిల్ గ్రంథమంతా కూడా ప్రేమతోనే ఇమిడి ఉన్నది. మన యేసు ప్రభువు కూడా మనల్ని ఎంతో ఆయన ప్రేమించారు. అందుకే యోహాను 3:16 అంటారు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని. నిజమే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగానే ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచాం కనుక నశించము, తప్పక నిత్య జీవానికి మనం పాత్రులం అవుతాం. ఈరోజు ఒక మాట మనం చదువుకుని వాక్యంలో ముందుకు సాగిపోదాం. మత్తయి సువార్త, బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం ప్రియులరా. చూడండి, 37వ వచనం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దానిని దక్కించుకును. ఆమేన్. మంచిది. చదవబడ్డ లేఖనాన్ని అందరూ విన్నారు కదా. దయతో ఈ మాటలను గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ చదవబడ్డ మాటలు మనం గమనించినప్పుడు కొంచెం దేవునికి ఏమైనా స్వార్థం ఉందా అనిపిస్తుంది. ప్రియులరా, ఏంటి స్వార్థం అని అంటే, చూడండి, ఆయన అంటారు కదా, నాకంటే దేనిని కూడా మీరు ఎక్కువ ప్రేమించకూడదు అంటున్నారు. అది ఎలా ఈలు పడుద్ది? అది ఎలా కుదురుద్ది? ఆలోచించండి. ఏ విషయంలో కూడా ఎవరిని నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. అక్కడ ఆయన చెప్తూ కొంత లిస్టు మనకిచ్చారు. మొట్టమొదటిగా ఆయన అన్నారు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అన్నారు. ప్రియులరా, మనకు ఒక రీతిగా చెప్పాలంటే కనిపించే దైవం తల్లిదండ్రులే అని అంటాం. నిజమే, తల్లిదండ్రులను మనం సన్మానించాలి, తల్లిదండ్రులను మనం గౌరవించాలి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల యొక్క కష్ట సుఖాలలో మనం పాలు పంపులు పొందాలి. అలా పొందకపోతే, తల్లిదండ్రులను సన్మానించకపోతే వచ్చే నష్టాన్ని కూడా దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. తల్లిదండ్రులను సన్మానించకపోతే, తల్లిదండ్రులను గౌరవించకపోతే సామెతాకారుడు అంటాడు, లోయకాకులు మన కళ్ళు పీక్కు తింటాయి అని. దేవుని కూడా ధర్మశాస్త్రంలో ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, నీ తల్లిని తండ్రిని సన్మానింపుము అని. అయితే ఇక్కడికి వచ్చేసరికి ప్రభువు మాట్లాడుతూ అంటారు కదా, నాకంటే ఎక్కువగా తల్లిని తండ్రినైనా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నారు. తల్లిని తండ్రిని ప్రేమించొద్దు అని ఆయన చెప్పలేదు, కానీ తల్లిని తండ్రిని నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు అన్నారు. అంటే ఈ మాట వింటున్నప్పుడు మనకు కొంచెం యేసయ్యలో ఏమైనా స్వార్థం ఉందా? ఎందుకైనా అంతగా ఆయనను ప్రేమించమని అంటున్నారు అని అనిపిస్తూ ఉండొచ్చు. ఇక రెండవదిగా మనం గమనిస్తే ఆయన అంటారు కదా, కుమారునైనను కుమార్తెనైనను అన్నారు. కుమార్తెను కానీ కుమారుణ్ణి కానీ
నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు అన్నారు. తల్లిని తండ్రిని ప్రేమించకూడదు, కడుపున పుట్టిన బిడ్డలను కూడా ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అలాగని బిడ్డలను ప్రేమించకూడదనా? కాదు కదా. తల్లిదండ్రులారా, మీ బిడ్డలకు కోపం రేపొద్దు అన్నారు. పిల్లలను ఆయన ఎంతో ప్రేమించారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించకూడదు. ఆఖరికి మన కన్నటువంటి తల్లిదండ్రులనైనా, మన కడుపును పుట్టిన పిల్లలనైనా మనం ఎక్కువగా ప్రేమించకూడదట. ఏమండి, ఒకసారి గమనించండి. ఈ మాటను మనం అర్థం చేసుకుంటే దేవుడికి స్వార్థం కాదు, కానీ ఆయన పిల్లలమైన మనము ఆయనను ఎక్కువగా ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. ఆయనను ప్రేమించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన్ని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నాయి అని రోమిలికి రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. ఆయన్ను ప్రేమిస్తే అన్నీ మన జీవితాలలో అన్ని కార్యాలు కూడా జరిగించేవాడిగా ఆయన ఉన్నాడు. అయితే అది స్వార్థం అని మనం అనలేం, కానీ అంత అధికముగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన దగ్గర నుంచి కూడా అలాంటి అధికమైన ప్రేమనే ఆయన కోరుకుంటున్నాడు. బిడ్డలను అధికముగా ప్రేమించే తల్లిదండ్రులు ఆ బిడ్డల దగ్గర నుంచి అదే రకమైనటువంటి ప్రేమ దొరకకపోతే బాధపడతారు. భార్యను అధికముగా ప్రేమించే భర్త ఆ భార్య దగ్గర నుంచి అలాంటి ప్రేమ దొరకకపోతే బాధపడతాడు. భర్తను అధికముగా ప్రేమించే భార్య భర్త దగ్గర నుంచి అలాంటి ప్రేమ దొరకకపోతే బాధపడుతుంది. అయితే నా ప్రియులారా, ఈ లోక ప్రేమలన్నిటికంటే కూడా ఏ స్వార్థము ఆశించకుండా ఉన్నతమైన ప్రేమను చూపించినటువంటి యేసయ్య మనము స్వార్థము లేని ప్రేమ చూపించకపోతే ఆయన బాధపడతారండి. ఆయన ఇక్కడ కొన్ని విషయాలు మన ముందు పెట్టారు. ఈరోజు తల్లిని కానీ తండ్రిని కానీ ఎక్కువగా ప్రేమించకూడదు దేవుని కంటే, కుమారుని కానీ కుమార్తెను కానీ ఎక్కువగా ప్రేమించకూడదు అని అన్నారు. ఎందుకు ఈ మాట ఆయన చెప్తున్నారో, ఆయన ప్రేమ ఎలాంటిదో ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చదువుదాం. చూడండి, ఆ 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. యేసు మార్తను ఆమె సహోదరి అయిన లాజరును ప్రేమించెను. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. లోకములో ఉన్నటువంటి ప్రజలను కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమిస్తున్న దేవుడు మనము కూడా స్వార్థము లేని ప్రేమను ఆయన మీద చూపాలని కోరుకోవడంలో ఎలాంటి దురుద్దేశము కూడా లేదు. మనల్ని అంతగా ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయన్ని ఆ రీతిగా ప్రేమించాలి అనుకుంటున్నాడు. ఆయన్ని ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా ఆయన చేస్తాడు. ఆయన ప్రేమించిన వారికి మేలు కలగడానికే సమస్తమును సమకూడి ఆయన జరిగిస్తాడు. ఆయన్ని ప్రేమించే వారికి అన్ని విధాలా ప్రభు మేలు చేసేవాడై ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ లాజరుకు ఉన్నటువంటి అక్కా చెల్లెళ్ళు మరియా మార్తలు ప్రభుతో మాట్లాడుతూ అంటున్నారు కదా, ప్రభువా, నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు అని వర్తమానం పంపారు మొట్టమొదటిగా. ఇప్పుడు వారు ప్రభుతో ఏమని చెప్తున్నారంటే, ప్రభువా, నువ్వు ప్రేమించేవాడు అని చెప్తున్నారు. అంటే యేసు ప్రభు అందరినీ ప్రేమిస్తాడు, లాజర్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు
ఇప్పుడు వీళ్ళు కౌరు పంపించిన విధానం ఎలా ఉందంటే, నువ్వు ప్రేమించేవాడు రోగి అయి ఉన్నాడు అని రాయబడింది. ఆ కింద మనం చదువుతున్నాం కదా, యేసు మరియను, మార్తను, లాజరును కూడా ప్రేమించెను. ఆయన అందరినీ ప్రేమించేవాడు. ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రేమిస్తున్నటువంటి యేసు ప్రభు ఈ మాట విని ఆ ప్రాంతం నుంచి ఆ గ్రామానికి వచ్చాడు, ఆ ప్రాంతానికి వచ్చాడు. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మనము ఆయనను ప్రేమిస్తే ప్రేమించే వారి కొరకు ఆయన దిగి వచ్చేవాడిగా ఉన్నాడండి. ఆయన్ని ప్రేమించే వారికి ఆయన మహిమలో ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, నా సహోదరి, దేవుని మాటలు వింటున్న నీవు నేను కూడా దేవుని పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. పనికిరాని జీవితాలను, పాడైపోయిన జీవితాలను, ఎందుకు కూడా కానరాని జీవితాలను ఈరోజు ఆయన కృపచేత, ఆయన ప్రేమ చేత మలచి మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు ఆయన. పిల్లరా, నేను ఒక కథ వింటా ఉన్నాను, ఒక చిన్న సన్నివేశం. చూడండి, ఎలాంటి సన్నివేశం అంటే, అమెరికాలో ఉన్నటువంటి ఒక దొరగారు మన ఇండియాకు వచ్చారట. ఇండియాలో హైదరాబాద్ ప్రాంతానికి ఆయన వచ్చాడట. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, ఇతర దేశాల నుంచి ఈ ఫారినర్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ప్రతిదీ వింతే. ఎవరైనా గేల వేస్తున్నారనుకోండి చేపలు పట్టుకోవడానికి, వాళ్ళకు ఫోటో తీస్తారు. ఎవరైనా చెట్టు ఎక్కుతున్నారనుకోండి, వాళ్ళకు ఫోటో తీస్తారు. ఎవరైనా పిల్లలు ఒంటి మీద బట్టలు లేకుండా కనిపించారనుకోండి, వాళ్ళకు ఫోటో తీస్తుంటారు. ప్రతిదానికి వింతగా వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. అయితే పిల్లరా, ఈయన హైదరాబాద్ వచ్చి ఒక పల్లెటూరు ప్రాంతానికి ఈయన కారు మీద వెళ్తూ ఉంటే, ఓ పందులు మేపుకునేవాడు కొన్ని పందులను ఆ పక్క నుంచి తోలుకెళ్తున్నాడట. తోలుకెళ్తూ ఉంటే ఆ పంది పిల్లల్లో ఒక పంది పిల్ల ఈయనకి చాలా బాగా నచ్చేస్తుంది. చాలా అందంగా ఉంది, తెల్లగా ఉందటండి ఆ పంది పిల్ల. దొరగారు గబగబా కారు దిగి ఆ పందులు మేపి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పంది పిల్ల కావాలని అడిగాడట. కారు దిగి దొరగారు వచ్చి పంది పిల్ల కావాలంటే ఇవ్వకుండా ఉంటాడు. ఈయన గబగబా పట్టుకుని ఆ పంది పిల్లని ఇచ్చాడు చేతికి. దాన్ని పట్టుకుని గబగబా ఫోటోలు తీసుకున్నాడు. ఈయన తీసుకుని ఆ వ్యక్తితో అంటున్నాడంట, అయ్యా ఈ పంది పిల్ల నాకు కావాలి, అమ్ముతావా అన్నాడు. దొరగారు అనగానే కొన్ని డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా అని చెప్పి, అమ్ముతానయ్యా అన్నాడు ఈయన. వెంటనే దొరగారు కొన్ని డబ్బులు ఇచ్చి ఆ పంది పిల్లను కొనుక్కున్నారు. కొనుక్కుని శుభ్రంగా నీట్గా దాన్ని స్నానం చేయించి శుభ్రంగా తయారు చేసి చోటకి తీసుకెళ్ళి, ఏమన్నా మంగళ షాప్కి తీసుకెళ్ళి, ఆ మంగళ షాప్లో దానికి కోటింగ్ అంతా కొట్టించి, దాని చెవులకి మంచి రంగేసి, తర్వాత చెవులకు బంగారపు కడియాలు కుట్టించి చాలా నీట్గా తయారు చేసి, ఒక తెల్లటి ఆ క్లాత్ తీసి మంచిగా వస్త్రాన్ని గౌన్ను కుట్టించి, దానికి ఆ తెల్ల గౌన్కి ఎర్రటి జూలు కుట్టించి చాలా అందంగా దాన్ని డెకరేట్ చేసి, ఇంత అందంగా డెకరేట్ చేసిన అది పందే కదా, పంది అని పిలవడం ఆయనకి ఇష్టం లేక దానికి ఒక పేరు పెట్టుకున్నాడంట. ఏం పేరంటే పిగ్ బేబీ అని పెట్టాడట. బేబీ అని పిలుచుకునేవాడు పిగ్ బేబీ, అంటే పంది బేబీ. పిగ్ బేబీ అని పేరెట్టుకున్నాడంట. పేరెట్టుకుని ఇక అక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఆయన ఎక్కడికి ఏ మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి ఏ ప్రాంతానికి వెళ్ళినా దాన్ని కారులో ఎక్కించుకుని శుభ్రంగా తీసుకెళ్ళిపోయి ఆ కారులో, ఏసీ కారులో పెట్టుకుని దానికి అన్నీ పెడతా ఉండేవాడంట. మొత్తానికి ఒక 4 రోజులు బాగానే ఉంది. ఒకరోజు ఈయన టౌన్కి వెళ్ళి ఏదో పని చూసుకుని వస్తా ఒక షాప్ దగ్గర ఆగారు. దొరగారు డ్రైవరు ఆగి ఆ కారు లాక్ చేసి ఏదో పని మీద వెళ్ళారు. ఈ పిగ్ బేబీని మాత్రం కారులో పెట్టారంట. పిగ్ బేబీ కారు అద్దంలోంచి ఆ సీట్లో ఉంచి ఇటు అటు తొంగు చూస్తూ ఉంది. ఆ తొంగు చూస్తున్న సమయంలో అక్కడే పిల్లల పక్కనే ఉన్నటువంటి ఆ రోడ్డు సైడ్ ఒక మురుగుంటలో దీని స్నేహితులందరూ కలిపి అందులో మరి చక్కగా స్నానం ఆడుతూ ఉన్నారంట. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసినట్టుగా ఈ పందులన్నీ ఆ బురద గోతులో స్నానం చేస్తున్నాయి. అది చూసినటువంటి పిగ్ బేబీకి చాలా బాధ అనిపించింది. చిచిచి,
ఈ ఏసీ కార్లలో ఎవడు తిరుగుతాడు? చక్కగా నా జీవితం హాయిగా ఉండేది అందులో, ఈయన తీసుకొచ్చి ఇందులో పాడేశాడు అని చెప్పేసి అనుకుని అది కారు అద్దాన్ని పగలగొట్టుకుని వెళ్ళి ఆ బురద గోదులో దొల్లడం ప్రారంభించిందంట. నా ప్రియులరా, నా మాట మీకు అర్థమవుతుందా? దాని స్వభావం అది పోనిచ్చుకోలేదు. తిరిగి ఎక్కడికి వెళ్ళిందంటే మరలా ఆ మురుకు గుంటలోనికే వెళ్ళిపోయింది. యేసు ప్రభు ప్రియులరా, పనికిమాలిన జీవితాలుగా ఉన్న మన జీవితాలను పనికొచ్చే జీవితాలుగా ఆయన మలచి, ఆయన ఉన్నతమైన ప్రేమను చూపించి, ప్రేమించేవాడు కష్టములో ఉంటే దిగి రావడానికి ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడిని ఈ మాటను బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు నాకంటే ఎక్కువ దేనిని ప్రేమించొద్దు అని ఎందుకు అంటున్నాడో తెలుసా? తల్లిని, తండ్రిని, కుమారుని, కుమార్తెను, అంతేకాదు ఈ లోకములో దేవుని కంటే ఎక్కువ దేని మీద మనసు పెడుతున్నావో, దేనినైతే ప్రేమిస్తున్నావో దానిని ప్రేమించొద్దు అని ఎందుకు అంటున్నాడంటే, మొదటి విషయం మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రేమించేవాడు బాధలో ఉంటే ఆయన చూస్తా ఊడుకుండేవాడు కాదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించేవాడు కొరకు ఆయన దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. ప్రేమించేవారి కొరకు ఆయన అద్భుతమైన కార్యములను చేసే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, గమనించండి. ఇప్పుడు ఆ మార్తా, మరియా, లాజరుని యేసయ్య ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఉన్న ప్రాంతంలో చాలా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ ప్రాంతానికి తిరిగి వచ్చాడు ప్రభు. అంతేకాకుండా యోహాను సువార్తలో ఆ 11వ అధ్యాయంలో ఇంకో మాట కూడా నేను చదువుతున్నాను, వినండి. 36వ వచనంలో గమనిస్తే ఈ రీతిగా రాయబడింది: కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకునిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూల్గుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గృహ, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నా ప్రియులారా, గమనించండి. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఉన్న యూదులు కొంతమంది అనుకుంటున్నారు, ఏమనో తెలుసా, ఇతడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి, అందుకే ఈయన కన్నీళ్లు కారుస్తున్నాడు, ఏడుస్తున్నాడు ఈయన అని అనుకుంటుంటే, అందులో ఇంకోటి అంటాడు కదా, నిజంగా ఆయన అంత ప్రేమిస్తే ఆ గుడ్డోడు కన్నులు తెరిచిన ఈయన చచ్చిపోకుండా ఆపొచ్చు కదా, ఎందుకు చంపేశాడు ఈయన్ని, ఎందుకు చచ్చిపోయేటట్టు చేశాడు అని అనుకుంటా ఉన్నారు. ఈలోపు యేసు ప్రభు ఆ సమాధి మీద రాయి తీయమని చెప్పి అంటా ఉంటే మార్త అంటుంది, అయ్యా 4 రోజులు అయిపోయింది అయ్యా, ఇప్పటికి వాసన కొడతాడు అంటాం. నా ప్రియులను గమనించాలి. ఇక్కడ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. దేవుడు లాజరును ప్రేమించాడు కాబట్టి సమాధిలో ఉన్నా కానీ ఆ సమాధిలో ఉన్న లాజరు జీవితంలో కార్యాన్ని చేస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డ, నీవన్నిటికంటే ఎక్కువగా దేవుడు ఎందుకు ప్రేమించాలని నిన్ను కోరుకుంటున్నాడో తెలుసా? నీవు ఆయన్ని ఎంత ఎక్కువగా ప్రేమిస్తావో అంతగా నీ జీవితంలో కార్యం చేయడానికి ఆయన ముందుకు అడుగులు వేస్తాడు. లాజరు యేసయ్యను ప్రేమించాడు, యేసయ్య లాజరును ప్రేమించాడు. ఇప్పుడు యేసయ్య ఆయనను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి కొరకు యేసయ్య లాజరును ప్రేమిస్తున్నాడు కాబట్టి యేసయ్య అడుగులు ముందుకు వేసి అతడు చచ్చిపోయిన సమాధి స్థితిలో ఉంటే అతను లేవనెత్తుతున్నాడు. 4 రోజులైపోయిన శవాన్ని లేవనెత్తుతున్నాడు. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు గ్రహించు. దేవుని ప్రేమ నీ మీద ఉంటే నీ శోధన ఏదైనా, నీ సమస్య ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా తప్పకుండా ఒకరోజు నిన్ను ఆయన లేవనెత్తుతాడు. అందులో సందేహం అనేదే లేదు. ఆయన ప్రేమ నీ మీద ఉంది,
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నీవు ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. ఆయన ఎందుకు ప్రేమించమంటున్నాడు అంటే, నా ప్రియులరా, మరి ఆయనకు నీ మీద అంత ప్రేమ ఉంది కనుక నీవు కూడా అదే రీతిగా ఆయనను ప్రేమించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. చూడండి, ఒక వాక్యాన్ని చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. చూడండి, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. దేవుడు ఎవరైతే తనను ప్రేమిస్తున్నారో వారికి ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, అసలు హృదయానికే గోచరము కావు. ప్రేమించే వారి కొరకు అన్ని గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లాజరు విషయంలో ఆయన అదే చేస్తున్నాడు. ఈరోజు బిడ్డ, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. మన కొరకు కూడా ఆయన ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేయడానికి, మనం ఏ ఊబిలో దిగబడిపోయామో, ఏ కష్టములో కూరుకుపోయామో, ఏ సమస్యలో వేదన చెందుతున్నామో ఆ పరిస్థితి నుంచి లేవనెత్తడానికి దేవుడు తప్పకుండా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు అనే విషయాన్ని ప్రతివారు కూడా అర్థం చేసుకోండి నా ప్రియులరా. ఆయన మనల్ని ప్రేమించమంటున్నాడు అంటే ఆయన ప్రేమలో స్వార్థం లేదండి. మనం ఎంత ప్రేమిస్తామో అంత అధికముగా ఆయన మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడు. అందులో ఎలాంటి సందేహము కూడా లేదు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో కూడా ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆయన ప్రేమలో నుంచి నిన్ను ఏది కూడా ఏరు చేయలేదు. ఎందుకనో తెలుసా? ఆయన ప్రేమ ద్వారా అన్నిటిలో కూడా నీకు దేవుడు విజయాన్ని కలగచేస్తున్నాడు. శ్రమలో విజయం, కష్టంలో విజయం, అధికారుల ద్వారా నువ్వు నష్టాన్ని అనుభవిస్తున్నావా, దానిలో విజయం. తప్పకుండా ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు విజయాన్ని కలగచేసేవాడిగా ఉన్నాడు. కారణం ఆయన మనలను ప్రేమించాడు. ఆయనను మనలను ఆయన ప్రేమించిన వాని ద్వారా అనే మాట మనం చదువుతున్నాం ఇక్కడ. పిల్లరా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా అటువంటి ప్రేమని ఆయన పైన మనము చూపించాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రేమ గురించి ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ గురించి ఎన్ని రీతులుగా చెప్పుకున్నది తక్కువే అండి. ఈ ప్రేమ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు మనకు బయలుపడతా ఉంటాయి. అయితే ఈరోజు ఒకే ఒక్క మాట నేను మీ ముందుంచుతున్నాను. అదేంటంటే, యేసయ్య అంటున్నాడు, నాకంటే ఎక్కువగా తల్లిని ప్రేమించేవాడు, నాకంటే ఎక్కువగా తండ్రిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నాకంటే ఎక్కువగా కుమారుని ప్రేమించేవాడు, నాకంటే ఎక్కువగా కుమార్తెను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని అన్నారు. అంటే ఆయన ప్రేమలో ఈ మాట మనం వింటున్నప్పుడు స్వార్థం ఉంది అని అనిపిస్తుంది, కానీ స్వార్థం లేదండి. స్వార్థం లేదు. ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా అంతగా మనల్ని ప్రేమించాలని, ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. తండ్రి కుమారుణ్ణి ఎలాగైతే ప్రేమించాడో అటువంటి ప్రేమే ఆయన మన మీద కలిగి ఉన్నాడు. మనము కూడా అలాంటి ప్రేమనే కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడా, ఈ మాట గ్రహించు. ఈరోజు దేవుని మాటను జాగ్రత్తగా ధ్యానం చేయి. ఆయన అన్నిటికంటే ఎక్కువ ఆయనను ప్రేమించమన్నాడు అంటే, తన సిలువనెత్తుకుని ఆయన్ని వెంబడించమన్నాడు అంటే,
దానికి కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఎన్నో మేలులు చేయాలని, నీ జీవితంలో అద్భుతాలు చేయాలని, నీవు కూరుకుపోయిన పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తాలని, ప్రజలందరూ కూడా అసాధ్యము కాదు అనుకున్నది నీ జీవితంలో సుసాధ్యము చేసి చూపించాలి అని, నువ్వు నమ్మితే అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగించాలని దేవుడు అద్భుతమైన ప్రేమతో ప్రణాళిక కలిగి ఉన్నాడు నీ పట్ల. కాబట్టి ఈరోజు దేవునితో నువ్వు చెప్పగలవా? దేవా, అన్నిటికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తాను నాయన, అన్నిటికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తాను. నీకంటే ఈ లోకములో ఏది నాకు ఎక్కువ కాదని నువ్వు చెప్పగలవా? ఈరోజు కొంతమందికి తల్లిదండ్రులన్నా బిడ్డలైనా ప్రేమ ఉండొచ్చు. కొంతమందికి దేవుని కంటే ధనం అంటే ప్రేమ ఎక్కువ. కొంతమందికి దేవుని కంటే వ్యసనాలంటే ప్రేమ ఎక్కువ. కొంతమందికి రకరకాల కార్యకలాపాలంటే ప్రేమ ఎక్కువ. జాగ్రత్త సుమ, దేవుడు అన్నిటినీ గ్రహిస్తున్నాడు, దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. ఆయన కనులకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయన ప్రతిదాన్ని గమనిస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డ, నీ ప్రేమ దేవుని పట్ల ఎలా ఉందో ఆయనకి తెలుసు. నా ప్రేమ దేవుని పట్ల ఎలా ఉందో ఆయనకి తెలుసు. ఆయన బోధ ఏమనగా అని గడిచిన వారం కొన్ని మాటలు మనకు నేర్పించారు. ఈరోజు ప్రేమ ఎట్టిదో దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. ప్రేమ ఎట్టిదో మీరు చూడండి. మనం ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమానురాగాలు కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మంచిదే. అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఈరోజు దేవుని మాటలు వింటున్న బిడ్డ, ఒక తీర్మానం నువ్వు చేసుకోగలవా? ఈరోజు, ప్రభువా, ఇంతవరకు నీకంటే ఎక్కువ నేను దేనిని ప్రేమించానో ఈరోజు దానిని విడిచిపెట్టి, అయ్యా, అన్నిటికంటే ఈ లోకములో మిన్నగా నిన్ను నేను ప్రేమిస్తాను నాయన, నీకంటే నాకేది ఎక్కువ కాదయ్యా అని ఆయనతో చెప్పగలవా? అయితే ఈ మాటలు వింటా ఉండగానే మోకరించు, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రెండు హస్తాలు కూడా ఆకాశం తట్టు చాచి ప్రార్థన. గ్లోరీ పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయన. ప్రేమ ఎట్టిదో ఈరోజు మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు నాయనా. మీకంటే ఎక్కువగా దేనిని మేము ప్రేమించకూడదు అనే మాట చదివినప్పుడు ఎందుకు ప్రభు ఇలా చెప్తున్నాడు అని అనిపించింది. కానీ అయ్యా, నువ్వన్నిటికంటే ఎక్కువగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మేము కూడా అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలని నువ్వు కోరుకోవడంలో ఏమాత్రము స్వార్థము లేదు నాయనా. నాయనా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ దయ గొప్పది నాయన. ఈరోజు నీ మాటలు వింటున్న నీ ప్రియ కుటుంబాలను, నీ బిడ్డలను మీరు దర్శించండి నాయన. నీ ప్రేమ ఎట్టుదో గ్రహించినటువంటి నీ బిడ్డలు, అయ్యా, నీ ప్రేమకు తగినట్టుగా నిన్ను ప్రేమించడానికి సహాయం చేయండి. ఇంకా అట్టి ప్రేమ ఎవరిలో అయినా కొదువైందేమో తండ్రి, అట్టి ప్రేమ ప్రతి బిడ్డలో కూడా మీరు దయచేయండి. ఈ లోకంలో నా తండ్రి, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదయ్యా. నిన్నే ప్రేమిస్తూ నీ వైపే చూస్తూ నా అడుగులు ముందుకేసే భాగ్యాన్ని నాకు ప్రసాదించి, నీ వాక్యం విన్న నీ ప్రియ బిడ్డలందరూ బలము తెచ్చుకుని, నిజమే నాయనా, ప్రతి విషయంలో నీ ప్రేమ చేత మాకు విజయాన్ని చేకూర్చే దేవుడవు నీవే అని నమ్మి నాయనా, నిన్ను ప్రేమించే భాగ్యం మాకిచ్చి, నిన్ను ప్రేమిస్తున్న మాకు మేలు కలుగుటకే సమస్తము సమకూడు జరుగుతున్నాయని విశ్వసించి నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యము నీ ప్రియులకు మాకు ప్రసాదించి, నీ కృప నీ బిడ్డలందరిపైన ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదమ్మా, అందరికీ వందనాలు. దేవుడు ప్రతి వారిని దీవించుగాక. మరలా 2 గంటల సమయంలో, మీకు 1:30 కల్లా లింక్ వస్తుంది. 2 గంటల సమయంలో గూగుల్ మీట్ ద్వారా అందరూ కూడా కలవచ్చు. ఫోన్లో ఉన్న వారందరూ కూడా గూగుల్ మీట్ డౌన్లోడ్ చేసుకుని, పిల్లరా, మీరు పంపినటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు వెంటనే అందులో జాయిన్ అవుతారు. దయతో
అందరూ కూడా గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు ప్రతి వారిని దీవించుగాక. అందరికీ వందనాలు.